రాజకీయం, సినిమా, గమ్మతి చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీమ్ వచ్చి తయారుగా ఉన్నాయి. చెల్ల సుషదం పాండ్రి అందుకంటే మొదలు హెడ్లైన్స్. ఫ్లెక్సీలతోని ఆడాడ ఈటలకు కౌంటర్ చూస్తుంటే పెద్ద పంచాదే అయితట్టుంది మ్యాటర్. ఇంటామెతోని కలిసి స్టెప్పులేసిండు జక్కన్న. హీరోలకు తక్కువ కాకుండా చేసిండా ఏమన్నా? కొన్ని జాగల్లా మస్తు తిప్పలైతుంది నీళ్లకు, గోసలకు కండ్ల నీళ్ళొస్తున్నాయి చూసినోళ్లకు. బీఆర్ఎస్ వాళ్ళు పవర్లు ఉన్నప్పుడు మోడీ వచ్చినా అమిత్ షా వచ్చినా చిత్ర విచిత్ర ఫ్లెక్సీలు కనబడేటి. చాల్ మోడీ సంపక్ మోడీ అని, పేటీఎం పిఎం అని, అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ మోడీ అని మస్తు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసేటోళ్ళు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్ చేయకున్నా అలా మద్దతుదారుల పేరుతోటి ఫ్లెక్సీలు కట్టేటోళ్ళు. ఇప్పుడు మల్కాజ్గిరిలా ఈటల మీద కూడా గసొంటి ఫ్లెక్సీలే వేసిండ్రు. చూస్తుర్రా ఫ్లెక్సీలలో ఏమున్నదో? నాన్ లోకల్ గల్లీలు తెలియదు గాని పోటీ చేస్తాం. హుజురాబాద్ 166 కిలోమీటర్లు, తాండూరు 150 కిలోమీటర్లు, అట్లుంటది మనతోటి అని ట్రోలింగ్ చేసుకుంటా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేసిండ్రు. అయితే ఇది పక్క బీఆర్ఎస్ వాళ్ళ పనే అని అంటున్నారు. వాళ్ళకి దప్ప గిట్లానే అవసరం ఇంకెవరికి ఉండదు. అట్లయితే కేటీఆర్ సిరిసిల్లకు నాన్ లోకల్ కాదా? కేసీఆర్ గజ్వెల్ కు నాన్ లోకల్ కాదా? కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఏమైంది? నిజామాబాద్ లో కవిత ఎంపీగా పోటీ చేసినప్పుడు నాన్ లోకల్ కాదా? హుజురాబాద్ లో జల్లని రూపాయి మల్కాజ్గిరిలో జల్లుతుందా అని అంటున్నారు. మరి కామారెడ్డిలో జల్లని రూపాయి గజ్వెల్ లో జల్లలేదా? నిజామాబాద్ లో జల్లని రూపాయి ఎమ్మెల్సీగా జల్లలేదా? ధర్మపూర్ లో ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ ను పెద్దపల్లి ఎంపీగా నిలబెట్టలేదా? మీరు చేస్తే సంసారం, మంది చేస్తే అదేదో అన్నట్టు మీ ఉబ్బసాన్ని గిట్ల ప్రదర్శిస్తుండ్రా అన్నట్టు కమలం పాటోలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుండ్రు. అయినా మల్కాజ్గిరిలా ఫ్రెండ్లీ పోటీయే నడుస్తుందట కదా. ఇంటర్నల్ గా గుసగుసలు వినబడుతున్నాయట పొలిటికల్ సర్కిల్ లా. మాటలు కోటలు దాటుతాయి, చేతలు తంగేళ్లు దాటాయి అన్నట్టు అన్ని పార్టీలు మా పార్టీలా మహిళలకే పెద్ద పీట వేస్తాం, మేమైతే ఏకంగా సోఫాలే వేస్తామని పేకుతుంటాయి. నిజంగా ఈ ఎంపీ సీట్లల్లో ఎన్ని సీట్లు మహిళలకు ఇచ్చిన రోజు చూస్తే ఏ తీర్ల మహిళలకు గౌరవం ఇస్తున్న పార్టీలు ఎరకైతుంది. కవితక్క అప్పట్ల మహిళలకు 33% రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసింది. కానీ ఆ అక్కోల పార్టీల్ని మహిళలకు 33% రిజర్వేషన్లు లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీలో ఒక్కలంటే ఒక్కరికే ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. అది కూడా మైబాద్ ఎంపీ మాలోత్ కవితక్కకు ఒక సీట్ గతైంది. ఇక కాంగ్రెస్ వాళ్ళు 17 సీట్లల్లా వరంగల్ కెళ్లి కడియం కవితకు, మల్కాజ్గిరికెళ్లి సునీత మహేందర్ రెడ్డికి, గట్లనే బీజేపీ వాళ్ళు హైదరాబాద్ సీట్ ఒకటి, మహబూబ్ నగర్ కెళ్లి డీకే అర్ణ మేడానికి ఇద్దరికే ఇచ్చిండ్రు. మొత్తం అన్ని పార్టీలకెళ్లి 6 అంటే 6 మహిళలకే సీట్లు ఇచ్చిండ్రు. 1996లో 33% మనకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆయన హక్కు కల్పించిపోయినాడు. విద్యలో 33% మనకు హక్కు కల్పించిపోయినాడు, రిజర్వేషన్ ఇచ్చిపోయినాడు. మరి మీ ఓటుకు నేటు కేసు మీద ఉన్న శ్రద్ధ మా ఆడపిల్లల ఉద్యోగాల మీద ఎందుకు లేదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు మళ్ళా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోవాలి, ఎక్కడి దాకా అన్న పోవాలి. కానీ ఖచ్చితంగా ఆడపిల్లలకు 33% ఉద్యోగాలలో అవకాశం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక వీళ్ళు పోయి మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని స్పీచ్లు దంచుతారు. అటు మహిళా హక్కుల కోసం పోరాడే మహిళక్కలకు కూడా రాజకీయాలలో ఈ వివక్ష ఏంది అని ప్రశ్నించే ధైర్యం ఉండదు. పార్టీలు సీట్లు ఇస్తే అదే మహాప్రసాదం అని కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు తప్ప ఎన్నడూ మహిళల హక్కుల కోసం మహిళా లీడర్లు పనిచేసింది లేదు. ఒకవేళ చేసిన ఆల పార్టీల్ని మహిళలకు ఇలువ ఏ పాటిస్తుండ్రు అనేది మహిళలకు కేటాయించిన సీట్లు చూస్తే తెలుస్తుంది అని అంటున్నారు రాజకీయ నిపుణులు. అందమైన ప్రేమరాని చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. మొన్న ఓ పెళ్లి దావత్లా మన జక్కన్న అలా ఇంటామెతో కలిసి గీ పాటకే కలిసి చేసిన డాన్స్ మస్తు వైరల్ అయింది కదా. అయితే అందరి లెక్కనే రాజమౌళి సార్ సుతా మొదలు ప్రాక్టీస్ చేసే స్టేజ్ ఎక్కిండని గీ వీడియో చూసినాకనే ఎరకైతది. ఓహో చూసిర్రా ఎట్లుందో ఆట పాట, తగ్గుతనే లేడుగా. అందరితో స్టెప్పులు లేపించే రాజమౌళి సార్ వాళ్ళ ఇంటామెతో కలిసి ఎట్లా నేర్చుకుంటుండో కదా. ఒక దిక్కు మేడం ముసిముసిగా నవ్వుకుంటా సిగ్గు పడుతుంటే గట్లగాదే నన్ను చూడు గిట్ల దుంకాలే అనుకుంటా చెయ్యి పట్టుకొని మరీ నేర్పిస్తుండు. ఇప్పటికే పెళ్లి దావత్లు ఆడిన డాన్స్ మస్తు వైరల్ అయింది. ఇది ఆ డాన్స్ కోసం ప్రాక్టీస్ చేసిన వీడియోని మళ్ళా ఇప్పుడు గిరికలు కొడుతుంది గిట్లా. ఏ మాట కామాట సార్ స్టైలే వేరుందిలే. అందరితో ఆడిచ్చే మాస్టరే సీన్లకి ఎంటర్ అయ్యి ఆడితే గిట్లుంటది మళ్ళా అనుకుంటా మురుస్తున్నారు మన జక్కన్న ఫ్యాన్స్. కొప్పుల ఈశ్వర్ సారు వరుసగా 4 సార్లు గెలిచిండు. మొన్నటి ఎలక్షన్లలో ఓడిపోయిండు.
ఈ తాప పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తుండు. అయితే సింగరేణి ఏరియాల సార్ ప్రచారానికి నిరసన సెగదలిగిందని ఓ పెద్ద పేపర్ల ఛానళ్లలో వార్తొచ్చింది. తెల్లారే కేటీఆర్ సారు కొప్పుల ఈశ్వర్ సార్ గుణగానాలను ఒగుడుకుంటా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిండు. కొప్పుల సార్ కు సురుకు తలిగిందన్న వార్త వినవడంగానే కేటీఆర్ సార్ అలర్ట్ అయిండు. పెద్దపల్లి సీటు ఎట్లనైనా గెలవాలని కొప్పుల సార్ గొప్పతనాన్ని ట్విట్టర్ లో సాటి చెప్పిండు. సింగరేణి కార్మికునిగా జీవితాన్ని షురూ చేసి 2001 టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ ఎంట నడిచిండు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిండు. ఎమ్మెల్యేగా గెలిచిండు. ప్రభుత్వ విప్ అయ్యిండు. మొన్న మంత్రి అయ్యిండు. ఇప్పుడు పెద్దపల్లి ఎంపీగా ముంగట్టుకొచ్చిండు. అసొంటి మంచి లీడర్ ను గెలిపించుకోవాలి అని చెప్పుకొచ్చిండు. మంత్రిగా గెలిచినాక కొప్పుల సారు సింగరేణి కార్మిక లోకానికి మస్తు మంచి పనులు చేసిండు. నిత్య జనాలకు అందుబాటులోనే ఉండి కాపాడుకుండు. సార్కు కూడా గవర్నమెంట్ లో మస్తు పతారుండే. అదెంత అంటే కేసీఆర్ సార్ పక్క పొంటి కూసుంటే లేషటేటో ఓవయ్యా అని కోప్పడేంత గౌరవం దక్కింది. పెద్దపల్లి సీట్లకెళ్లి నిలబడేటందుకు పార్టీలకెళ్లి ఎవ్వరు లేకుంటే కొప్పుల ఈశ్వర్ సారే దిక్సూచి లెక్కగా అనిపించిన ఘనత అయినది. ధర్మపూర్ లో గెలిచి ధర్మపుర ఆలతే మార్చి పడేసిండు. సింగరేణి కార్మికునిగా కార్మికులకు గోసలే లేకుండా చేసిండు కాబట్టి జనమంతా ఆయన్నే గెలిపించుకుంటారని ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక చూడాలే ఏమైతుందో. శత్రువుల చేత కూడా ఒగిడించుకుంటున్నాడు కదా జగన్ అన్న. అసలు దేశంలో వాలంటీర్ల వ్యవస్థను పెట్టిందే సీఎం జగన్ అన్న. 50 మందికో వాలంటీర్ ఉంటాడు. ఆ 50 మందికి సర్టిఫికెట్ల కాడ నుంచి రేషన్ కార్డు దాకా అక్కడున్న అన్ని అడుచుకునే బాధ్యత ఆ వాలంటీర్దే. అందుకే చంద్రాలు కూడా మేము పవర్లకు వస్తే ఆ సిస్టమ్ను తీసేయం, 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంత బలంగా తయారు చేసిండు వాలంటీర్ల వ్యవస్థను జగన్ అన్న. ఇప్పుడు తాడిపత్రి షేర్ జేసీ సార్ కూడా గదే అంటుండు. జేసీ ప్రభాకర్ రెడ్డి సారు ఎట్లెట్లనో గాని వాలంటీర్ల వ్యవస్థను మొత్తానికైతే మెచ్చుకుండు. ఓట్ల ప్రచారంలో తిరుగుకుంటా వాలంటీర్ ఆమెను కలిసి అసలు ఎంత మంచి సిస్టమ్ అది, 50 మందికి సేవలు చేసేటట్టు ఒక వాలంటీర్ అంటే మామూలు ముచ్చట కాదు, కాకుంటే దాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారు అని వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంత సిస్టమ్ కట్టించినారు. ఏమేం కట్టించినారు? విలేజ్ లో అంతా ఏమేమి కట్టించినారు? బిల్డింగ్ పక్కరండి, అన్ని కట్టించినారా? దాన్ని తీసేస్తారా? మీ సిస్టమ్ మంచి సిస్టమ్ అంటే ఒక 50 ఇంటికి ఒకరు మీరు ఏం చేయరు, పొలిటికలైజ్ చేసినారు దాన్ని. వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. 50 ఇల్లు తెలిసిన జనం ఎంత చేయకూడదు నువ్వు అంటే ఇండైరెక్ట్ గా జగన్ అన్నను మెచ్చుకున్నట్టే. అంటే అన్న చేసిన పని మంచిదన్నట్టే కదా. అటు చంద్రాలు కూడా వాలంటీర్లను తీసేయమని పదే చెప్తుండు. మేమొస్తే 10,000 ఇస్తామని చెప్తుండు. తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికి ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అంటే అంత బలగం ఆ వ్యవస్థను జగనన్న తయారు చేసినట్టే లెక్క అని వైసీపీలు కౌంటర్ ఇస్తుండ్రు. ఏం గోసిది చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, మూసుకుంటే పానం పోతట్టున్నాయి కదా నీళ్ళ బాధలు. అరే పురాగా ఎడారి కంటే అధ్వానం అవుతున్నాయి రోజు రోజుకి పరిస్థితులు. ఒక దిక్కు మీదికెళ్ళి మాడు వాలిగేటట్టు ఎండలు. జరసేపు పని మీద బయటకు పోయి వచ్చి బుక్కెడు మంచినీళ్ళు తాగుదామన్నా నీళ్లు లేని రోజులు వచ్చినాయి. పోని ఏడనో తాన గిట్ల అయిందంటే ఏమన్నా అనుకోవచ్చు. అరే ఏడజూడు గివ్వే నీళ్ళ బాధలు. 1 కాదు 2 కాదు, ఏ జాగలల్లా చూడు నీళ్ళ కోసం కొట్టుకున్న కథనే అవుతుంది పబ్లిక్ ది. ఓ తాన బిందెలు పట్టుకొని రోడ్లెక్కిర్రు, ఇంకో తాన ట్యాంకర్ల కాడ గుమిగూడిర్రు. ఇక ఈ జాగల బాటిల్ బకెట్లు పట్టుకొని షేన్ల శెల్కల పొంటి ఎగబడ్డారు. ఒక దిక్కు ఎండలు మండుతుంటే ఇంకో దిక్కు వానదేవుడే ఏడిపిస్తుండు అని నెత్తి కొట్టుకుంటారు పబ్లిక్ అంతా. ములుగు జిల్లాల వెంకటాపురం మండలం ముక్కునూరుపాలెం ఊరోళ్ళంతా తాగనీకే నీళ్లు లేక బిందెలు పట్టుకుని రోడ్లెక్కిరు. బోరు మిషన్ భగీరథ పైపులున్నా నీళ్లు చక్కగా అందుతలేవు. ఆఫీసర్లకు చెప్పినా మా మాటలు ఎవ్వరు దేక్తలేరని సీదా బిందెలతోని రోడ్డు కడ్డం కూర్చొని ధర్నాలు చురువు చేసిర్రు. ఇటు నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలా 2 రోజుల సంధి మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోయినాయి. గాదానికి అధికారులు ఏదో పంపినట్టు 2 ట్రిప్పుల ట్యాంకర్లు పంపిస్తే అది వచ్చి రానట్టు ఆ నీళ్లు ఎవ్వలకు జాలక సర్కారు మీద దుమ్మెత్తి వచ్చేదాకా పోయింది. ఆ జర్రని నీళ్లు ఊరంతా ఒక్కో ఇంటికి ఏ మూలకు జాలక జుట్లు పట్టుకొని జగడమాడే కథ అయింది.
ఇక మహబూబాబాద్ జిల్లా నర్సింలపేట బాసు తండాలైతే మరీ ఘోరం. గ్రామ పంచాయతీకి కొన్ని దినాల సంది మిషన్ భగీరథ నీళ్లు రాక అటు మంచినీళ్ల బాయి మోటార్ గాలిపోయి తండా జనమంతా అష్ట కష్టాలు పడుతుర్రు. ఆఖరికి బాటిల్ బకెట్లు పట్టుకొని షేళ్లకు షెల్కలకు ఏడ దొరికితాడా ఎంత దూరం అంటే అంత దూరం ఎండల పడి మరి దొరికిన కాడికి ఎత్తుకొచ్చుకుంటుర్రు. ఎండుగాలం కాబట్టి పొదుగల సూర్యుడు రాకముందుకే కైకిలికి పోయి పొద్దెక్కినాక ఇంటిన వాడొస్తే ముఖం కడుకొనికే సుత నీళ్లు జాలుతలేవు, ఇదేం గోసరా తండ్రి అని ఎత్తి కొట్టుకుంటుర్రు. ఇప్పుడు నీళ్ళు తెస్తున్నాం, ఎక్కడ చాలే మేము నీళ్ళు లేదు, గోస తెస్తున్నాం మేము నీళ్ళు. ఇప్పుడు ఇంటి ముంగట నీళ్ళు తెలాలంటే లేదు, ఇంట్లో కడగాలంటే ఇంట్లో నీళ్ళు లేదు. ఇట్టే ఉండాలి పండుగ రోజు, ఆఖరి పండుగ కాదు ఇది. ఆకలి అయితే అది పొద్దుదాకా మేము అన్నం తినలేదు, ఇప్పుడు దాకా ఎట్లాగ లేదు, మనుషులాగా లేదు, బట్టలు తడవు లేదు. ఏం చేయాలి ఇంకా? ఎవ్వలకు చెప్పుకున్నా గోస తీరేటట్టే లేదు. దినామింత కరువు ఎక్కువైతుంది తప్పితే మా బాధ పట్టించుకునే నాదుడే లేదని బాధపడుతుర్రు. మరీ గింత అధ్వానం ఉంటదా అనుల్లా? ఆఫీసర్లకు చెవులేమన్నా నిన్నొస్తలేవా, కన్లేమన్నా మూసుకపోయినాయా? పబ్లిక్ అంతా నీళ్లు లేక గింత తిప్పలు పడుతుంటే పట్టించుకున్నోడే లేడు అనుకుంటా గరమైతురు పబ్లిక్ అంతా. ఈ సర్కారోళ్ళు సుత గంతకే ఉన్నారుల్లా. ఎన్నటికైనా నీళ్లు ఇడవ కదా అప్పది. ఇక ఇడిచేదేదో పబ్లిక్ గోసలున్నప్పుడు ఆదుకుంటే గింత పుణ్యం అన్నొస్తది. లేకుంటే ఉత్త పుణ్యానికి ప్రతిపక్షం వల్ల మాటలకు సూరుకులకు బలి కావాల్సి వస్తది. ఇక అటెన్క వాళ్ళ ఇష్టం, ఎంత చెప్పి నిన్నప్పుడు గీ బాధలు ఎండాకాలం వచ్చేదాకా తప్పది. ఇక ఈ సంగతి ఎరకైన వాళ్ళంతా నీళ్ళని జర పొదువు చేసి వాడుకోండి. మన తాన కాదు కదా, మస్తున్నాయి కదా అని అడ్డగోలు గొలుకోవస్తే అందరికి గదే కథ అవుతుంది. సమజైందా? పాడుగాని వీళ్ళు మనుషులా కాదా? పెయ్యి ఉందని ఏడ పట్టాడ దుంకుడేనా? ఏం చేస్తున్నాం ఏడ చేస్తున్నాం అని చూసుకునే సోయలేదా? పైసలు ఇస్తే చాలా, ఎవడే చెప్తే గది ఏడ పడితే గాడ దుంకుడేనా? మనిషి అన్నప్పుడు రీతి రివాయి ఉండాలనా వద్దా? ఆడ పెద్ద పెద్దోళ్ళున్నా ఏం చేస్తుర్రు, చూసి మురుస్తుర్రు రాగాళ్ళందాన్ని. మరి పోలీసు వాళ్ళకి సుతా కళ్ళ మన్ను పడ్డదా ఎట్లా? ఏం ఘోరం ఉన్నారా నాయన ఇల్లు. ఎందుకింత గుస్సా అవుతున్నా అంటారా? ఒకసారి గీ గణకర్యం చూస్తే మీరు నా లెక్క తిట్టుడు కాదు, సీదా నరక్తానే అంటారు. మనిషి అన్నప్పుడు ఇంత సిగ్గుశరం రీత్రీవాయి పెడతాడు దేవుడు. ఇలా పెట్టినట్టు లేడో లేక ఎవలేం చేస్తారు అనుకున్నారో గాని గీ బట్టెవాస్ పనులకు విజిల్ కొట్టి మరి మురుస్తుర్రు. ఓ పారి ఆడ బ్యానర్ల ఏముందో సక్కగా చూడురి గదన్నట్టు కథ. ఆడ ముత్యాలమ్మ తల్లి జాతర అవుతుంది. మళ్ళా జాతర కాడ ఇల్లు చేస్తున్న ఏషాలు చూడురి ఎట్లున్నాయో. ఇక ఇది పద్ధతి అంటుండొచ్చునా? అరే జరంత అంటే జరంతనైనా భయం భక్తి ఉండాలనా వద్దా? లేక మా అంటే ఏం చేస్తారు అని గిట్లేగా పడ్డరా? వీళ్ళను ఏం తీసుకొని కొట్టాలనో ఏం పాడొద్దు, చూస్తుంటేనే షిర్రెక్కుతుంది. ఇంతకీ ఏడనుకున్నారు ఈ ఘనకార్యము? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటల. అయితే ఆడ వినాయకపురంలో ముత్యాలమ్మ తల్లికి జాతర చేసిర్రు. మళ్ళా జాతర అన్నప్పుడు బోనాలు, పటాలు, పోతరాజులు, మైక్ సెట్టింగ్లు అవి ఇవి అని భక్తి వాతావరణం కనబడాలే గాని అవన్నీ చేసి రాత్రిపూట డాన్స్ బేబీ డాన్స్ పేరుతోటి 10 మంది ఆడోళ్ళని తెచ్చి గిట్ల దుంకిపిచ్చిర్రు. దేవుని సన్నిధిలా దేవుని పాటలు వినబడాల్సిన టైంలా బావలు సయ్యా, మర్దలు సయ్యా, వీలా బ్యాడ్ బాయ్స్ అని తీర్తి రైటం పాటలకు ఆట ఆడిపించారు. ఇంతనన్నా సిగ్గుండొచ్చిన పోని ఆడ పెద్ద పెద్దోళ్ళు ఎవరు లేరేమో అంటే అది కాదు. ఆడ 10 మంది దాకా పోలీసులు కూడా ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. అందరు కన్నార్పకుండా చూస్తున్నారు తప్పితే ఎవ్వలేం చేయలే. ఏం మనుషులరా నాయనా? అరే గింతనా అనిపియదా? ఏం చేస్తున్నాం, ఇది అక్కడికొచ్చేదేనా కాదా అని? పోని మరీ జాతర గట్టిగా చేపియాలి, అందరు ఈ జాతర గురించే మాట్లాడుకోవాలంటే ఓ భరతనాట్యమో, కూచిపూడో, హరికథనో, ఒగ్గు కథనో వెట్టిపిస్తే కనుమరుగైతున్న సాంప్రదాయం మళ్ళా బయటకు పట్టుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఆడేదేదో దేవుని పాట కాడినా ఇంత సై ఉంటది. మళ్ళా చూసే పబ్లిక్ ఏమైందో కళ్ళ తెరబెట్టి మరి విజిల్ వేసుకుంటా చూస్తురు. ఇంకొన్ని దినాలైతే దేవుని తానే ఇంకెన్ని గలిసి పనులు చేస్తారో, ఎంతకు తెగిస్తారో అని తిట్టుకుంటున్నారు ముచ్చటేరికైన దైవ భక్తులు. సుశరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?